ఇగో నాగా హిల్స్ లో కబ్జా గురైన నాగా హిల్స్ వెళ్చారట. బాబా నాగా హిల్స్ లో కబ్జా నాగులు 2000 కోట్ల విలువైన భూముల్లో పాగా. సుప్రీంలో కేసు గెలిచిన యజమానులకు దక్కని భూమి ధరణి లొసుగులతో చెరబట్టిన మాఫియా. ఎల్ఆర్ఎస్ ఇచ్చిన ప్లాట్లకు పాస్బుక్ల జారీ. డెవలప్మెంట్ పేరుతో కబ్జాదారుల ఆధీనంకి ప్లాట్లు. సొసైటీలో కొందరిని లోబర్చుకుని అడ్డగోలుగా కబ్జా. మాట విని సభ్యులకు బెదిరింపులు. లేఅవుట్ ప్రాంతం ధ్వంసం. బౌన్సర్లతో పహరా అంటూ ఒకరిని చూస్తాను. సో హైదరాబాద్ నడిబొడ్డున 2000 కోట్ల విలువైనటువంటి నాగా హిల్స్లోని భూమి కబ్జా గురవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు అది వివాదంలో ఉన్న భూమిని భూమి పైన న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా భూ యజమానులకు అది దక్కడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున 2000 కోట్ల విలువ చేసే భూమి, పైగా మధ్యతరగతి చెందిన వారి చేతిలో ఉంది. ఇంకేం భూ బకాసురులు కన్ను పడకుండా ఉంటుందా? రాయదుర్గంలోని నాగా హిల్స్ వెంచర్స్ విషయంలో ఇదే జరిగింది. 33 ఏళ్ల క్రితం చేసిన ఈ వెంచర్లో కొనుక్కున్న ప్లాట్లను యజమానుల నుంచి లాగేసుకునేందుకు భూమాఫియా చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. తొలుత గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండతో ఆ భూము సర్కారుదే చెప్పించారు. కోర్టు తీర్పులతో ఆ ప్రయత్నం చేసి విఫలమవడంతో గతంలో భూమిని అమ్మిన వారి వారసులను రంగంలోకి దించారు. అప్పటికే ఎల్ఆర్ఎస్ ఆమోదం పొంది రోడ్డు విస్తరణలో కోల్పోయిన స్థలానికి ప్రభుత్వం టీడీఆర్ కూడా చెల్లించిన భూమికి ధరలోని లొసుగుల ఆధారంగా తిరిగి పాస్ పుస్తకాలు సంపాదించారు. ఇట్లా ఇక పాపం చాలా మంది భూములను ఇట్లే కోల్పోతున్నారు. అమాయకమైన ప్రజలందరూ కూడా ఈ విధంగా భూములు కోల్పోతా ఉంటూ చూస్తున్న విషయం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. మరి దీనిపైన మరి ఏ విధంగా దీని వెనకాల ఎవరున్నారో తెలవాల్సిన అవసరం అయితే ఉంది. కబ్జా కోర్లు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు. భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం. లోక్ పంతన్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ కిషన్ రెడ్డి. విదేశీ దండయాత్ర వల్ల మన సంస్కృతి ధ్వంసమైంది. మనలోని బానిస భావాలను తొలగించుకున్నాం. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి భారతీయుడు దేశమే మిన్న అనే భావంతో ఎల్లప్పుడూ ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం ఇంద్రధనుసు వంటిది. లోక్ మంథన్ 2024 ప్రారంభించిన రాష్ట్రపతి గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాలి అంటూ చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది. ఆక్రమణ తొలగింపులో అది తప్పదు. చెరువులో నిర్మాణాలు ఎవరివైనా కూల్చేస్తాం. FTL నిర్ధారణకు కమిటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.